శాడిస్ట్ బావ పార్ట్ 74. ఇంకా లోపలికి రాని జెన్నీని చూడడానికి తలెత్తిన కిషాంత్కి డోర్ దగ్గర ఉన్న మైరాని చూడడంతోనే షాక్ అయ్యాడు. వెంటనే లేచి దగ్గరికి వస్తాడనుకున్న కిషాంత్ అసలేం పట్టనట్టు అక్కడుంది మైరా అని కూడా గుర్తించలేనట్టు బిహేవ్ చేసే ప్రయత్నంగా మళ్ళీ చూపు స్క్రీన్ వైపు తిప్పగానే కిషాంత్ తనని కేర్లెస్గా చూశాడు అనే విషయాన్ని తట్టుకోలేని మైరాకి కళ్ళమ్మట నీళ్లు గిర్రని తిరిగి వచ్చాయి. 5 నిమిషాలు గడిచినా కిషాంత్ ఇంకా తనని పట్టించుకోకపోవడం చూసి లోపలికి రావచ్చా అని పిలిచింది ఏడుపు గొంతుకతో. తన వాయిస్లో పెయిన్ తెలిసి కూడా తన వైపు చూడకుండా, ఈ టైంలో ఏంటి మైరా, వెళ్ళిపో ఇంటికి అని అంటున్న కిషాంత్ మాటలు తనలో బాధను రెట్టింపు చేస్తుంటే, నిజంగానే వెళ్ళిపోనా అని అడిగింది మైరా. ఆ ప్రశ్నకి 2 నిమిషాల పాటు చేస్తున్న పని ఆపేసి మళ్ళీ కీబోర్డుపై చేతులాడిస్తూ అని అన్నాడు. అంతే. 4 అడుగుల్లో కిషాంత్ దగ్గరికి చేరుకున్న మైరా బెడ్ కార్నర్లో కూర్చొని ఉన్న కిషాంత్ని వెనక నుండి హగ్ చేసుకొని ఇంకా గట్టిగా ఏడుస్తూ, అనడానికి ఎందుకంత తీసుకున్నావురా అని అడుగుతూ టైట్ హగ్ చేసింది. ఏమైందిరా అసలు నీకు? కాల్స్ ఆన్సర్ చేయవు, వస్తే పొమ్మంటావు, కానీ కనీసం నా వైపు కూడా చూడట్లేదు, అంత చేదైపోయానా అని అడుగుతుంది కిషాంత్ వీపుపై తల పెట్టుకొని. కిషాంత్ ఏం మాట్లాడట్లేదు, జస్ట్ ఫీల్ అవుతున్నాడు తన స్పర్శ. నువ్వు అవాయిడ్ చేస్తే తట్టుకోలేనని తెలుసుగా, అయినా ఎందుకు నాకు ఈ పనిష్మెంట్ అని అడుగుతూ కిషాంత్ వీపును తడిపేస్తున్న తన కన్నీళ్లు షర్ట్ లోపలికి ఇంజెక్ట్ అయ్యి కిషాంత్ మనసును తాకడంతో తన హ్యాండ్ పట్టుకొని ముందుకు తెచ్చుకున్నాడు. ల్యాప్టాప్ పక్కన పెట్టి మైరాని ఒడిలో కూర్చోబెట్టుకొని వర్షిస్తున్న తన కళ్ళని చూస్తూ, బాలేదు నువ్విలా అని చెప్పగానే ఏడవడం ఆపేసి మరీ చూస్తుంది మైరా. టిష్యూతో చీక్స్ పై ఉన్న టియర్ వెట్నెస్ని జెంటిల్గా క్లీన్ చేస్తూ, నాకు తెలిసిన మైరా అస్సలు ఏడవదు, సిచ్యువేషన్ ఏదైనా సరే స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకా ఎనీ టైం నవ్వుతూనే ఉంటుంది అని చెప్పి టిష్యూ పక్కన పెట్టేసి మైరా కళ్ళల్లోకి చూశాడు కిషాంత్. ఏడవడం వల్ల కళ్ళు ఎర్రగా మారిపోయాయి. బాధ పెట్టానా నిన్ను అని అడిగాడు చిన్నగా. అని చెప్పేసింది సెకండ్ థాట్ చేయకుండా. అలవాటు చేసుకుంటున్నా అని చెప్పాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అర్థం కాక అయోమయంగా చూస్తున్న మైరాని చూస్తూ, ఉండగలవా నేను లేకుండా అని అడిగాడు. అంతే. వెంటనే కిషాంత్ని హత్తుకొని, అలా ఉండగలిగితే వారం తిరగకుండానే ఇలా రానుగా, కావాలి నువ్వు నాకు అని చెప్పి కిషాంత్ భుజంపై చిన్నానించింది. మరి నీ పేరెంట్స్ దూరం అయితే ఉండగలవా అని అడిగిన కిషాంత్ మాటకి ఏడుపొచ్చి అతని మెడ చుట్టూ ఉన్న చేతులు వెనక్కి తీసింది. తన కళ్ళల్లో కలవరం చూసి, డేస్ బ్యాక్ మాట్లాడాను మీ డాడ్తో అని చెప్పగానే ఆశ్చర్యపోయింది మైరా. చెప్పలేదు డాడ్ అని అంది చిన్నగా. నా టాపిక్ నీ దగ్గర తీసుకురావడం కూడా ఇష్టం లేదు, ఇంకా నీ లైఫ్లోకి ఎంటర్ అవుతా అంటే పర్మిషన్ ఇస్తారా అని అడిగాడు. 2 నిమిషాల మౌనం తర్వాత, ఒప్పించుకుందాం అని చెప్పింది ముభావంగా. కష్టం. మీ డాడ్కి నేను నచ్చకపోతే నాలో చేంజెస్ చూపించి ఒప్పించే ప్రయత్నం చేసేవాడిని, కానీ తనకి నా డాడీ నచ్చలేదు, నా పాస్ట్ నచ్చలేదు, రీజన్స్ వెతుకుతున్నారు మైరా. అప్పుడే అర్థమైంది నేనేం చెప్పినా తనకు నచ్చదు అని ఆపాడు కిషాంత్. మైరా కళ్ళు మిటికరించి చూస్తూ, ఇప్పుడేమంటావు అని అడిగింది. సైలెంట్గా ఉన్నాడు కిషాంత్. సెపరేట్ అవుదామని అన్నావంటే కొట్టేస్తాను కిషు. సీరియస్గా వాన్ చేస్తున్న తన మాటలు నవ్వు తెప్పిస్తుంటే చిన్నగా నవ్వుతూ మైరా చేతిని తన చెంపపై పెట్టుకొని, ఆ రైట్ నీకు ఎప్పుడో ఇచ్చేశాను అని చెప్పాడు. అదే చెంపపై ముద్దు పెట్టుకొని తనను వశం చేసుకునే కళ్ళను ఆరాధనగా చూస్తూ, నువ్వు కావాలి అని అంది మరోసారి. నాట్ కరెక్ట్ మైరా. ఎంత లవ్ చేసి ఉంటారు వాళ్ళు నిన్ను. నువ్వు ఇలా మధ్యలో నాతో ఉంటాను అనడం కరెక్ట్ కాదేమో. పైగా పేరెంట్స్ లేకపోతే ఆ లోటు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నువ్వు ఆ పెయిన్తో సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకే అని ఆపిన కిషాంత్ వైపు డౌట్గా చూస్తూ, అందుకే నాకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యావు. కాల్స్ అటెంప్ట్ చేయట్లేదు, వస్తే రిసీవ్ చేసుకోవట్లేదు, అంతేనా అని అరిచినట్టు అడిగింది మైరా. మౌనంగా ఉన్న కిషాంత్ని చూస్తూ నుదిటిని తాకుతున్న జుట్టుని వెనక్కి పెట్టి అక్కడ పెదవులాంచుతూ, పోనీ నువ్వు హ్యాపీగా ఉండగలవా నన్ను దూరం పెట్టి అని అడిగింది. హగ్ చేసుకున్నాడు ఒక్కసారిగా. తను కూడా అతని జుట్టు నిమురుతూ, నాకు తెలుసు కిషు, ఈ వారం రోజులు నీ పరిస్థితి. ఎందుకు నిద్రపోవట్లేదు, అసలు ఎందుకు తినట్లేదు అని అడిగింది కిషాంత్ చెవి దగ్గర చిన్నగా.
కిషాంత్ ఆమె హార్ట్పై తల పెట్టుకొని మైరా నడుము చుట్టూ ఉన్న చేతులు టైట్ చేసి, చాలా మిస్ అయ్యాను నీ ప్రెజెన్స్ అని చెప్పి తలెత్తి చూస్తూ, ఈరోజంతా నాతోనే ఉంటావా అని అడిగాడు మిస్సింగ్ ఫీల్తో. మైరాకి తల్లి మాటలు గుర్తొచ్చాయి. మధ్యాహ్నంలోపు రమ్మని వార్న్ చేయడం గుర్తొచ్చి, కుదరదు అని చెప్దామనుకుంది. కానీ ఆ కళ్ళను చూసి ఆ ధైర్యం చేయలేకపోయింది. ఉంటాను అని చెప్పింది ఇష్టంగా. తనని మళ్ళీ హగ్ చేసుకొని థ్యాంక్స్ అని చెప్పి అలానే ఉండిపోయాడు కిషాంత్. అస్సలు పట్టు విడువని అతని స్పర్శ చెప్తుంది ఈ వారం రోజులు ఎంత మిస్ అయ్యాడో అని. కానీ ఇంకా తన ఒడిలోనే కూర్చుంటే కాళ్ళు నొప్పులు వస్తాయని అర్థమై పైకి లేచింది. ఏంటి అన్నట్టుగా చూస్తున్న కిషాంత్ని చూడకుండా ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసి బెడ్కి మరోవైపు పడుకుంది. బ్లాంక్ ఫేస్తో చూస్తున్న కిషాంత్ వైపు చేతులు చాచింది రమ్మన్నట్టు. ఇంకా అలానే చూస్తుంటే నిద్ర వస్తుంది అని చెప్పింది. వెంటనే తన పక్కకు వెళ్ళి పడుకొని మైరా చాచిన చేతుల్లో ఒదిగిపోయాడు చిన్నపిల్లాడిలా. మైరా చిన్నగా నవ్వుకుంటూనే కిషాంత్ జుట్టు నిమురుతూ నిద్రపుచ్చింది. వారం రోజుల నిద్ర కరువవ్వడం వల్లనో లేక కోరి పంచుకున్న ప్రేయసి స్పర్శ చెంతకు చేరడం వల్లనో తెలియదు కానీ పడుకున్న 5 నిమిషాలకే నిద్రకు చేరువయ్యాడు కిషాంత్. కానీ అంతటి మత్తు నిద్రలో కూడా మైరా చుట్టూ వేసిన చేతిపట్టు కొంచెం కూడా లూజ్ చేయలేదు. వదిలితే ఎక్కడ మాయమైపోతుందో అనే భయంతో నిద్రలోనే కళ్ళు తెరవకుండా సితార కోసం తడుముకున్నాడు అభి. ఎక్కడా తగలకపోయేసరికి కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడే స్నానం చేసి జుట్టును టవల్తో తుడుచుకుంటూ వస్తున్న సితారను చూసి మళ్ళీ వెనక్కి వాలి తలపై చేయి పెట్టుకొని చూస్తున్నాడు తననే. ఏమైంది అని అడిగింది. ఎందుకంత గుచ్చి గుచ్చి చూస్తున్నాడో అర్థం కాక. ఏం లేదు అన్నట్టు చిన్నగా తలూపి, వైఫ్ పీస్వే నువ్వు, లవ్ యూ పులి అని చెప్పాడు చిన్నగా. అంటే ఇన్నాళ్ళు కాదనుకున్నావా ఉరిమి చూస్తూ అడిగింది సితార. అభి సమాధానం చెప్పకుండా తనని చూస్తుంటే ఆ ప్రీతి లాంటిది అనుకున్నావా అని అడిగింది దూరం నుండే అభిని చూస్తూ. ప్రీతి పేరు వినగానే కొన్ని క్షణాల పాటు ఫేస్ అంతా సీరియస్గా అయిపోయింది అభికి. ఎదురుగా ఉన్న చందమామని చూసి కోపం కంట్రోల్ చేసుకొని తన దగ్గరికి రమ్మన్నట్టు చేయి చాచాడు. ఓయ్ అని అంది అలా రమ్మనేసరికి కంగారుగా అనిపించి. ఏం చేయలేవే అని చెప్పగానే దగ్గరకు వెళ్ళింది. పక్కన కూర్చున్న సితార ఒడిలో తల పెట్టుకొని తడి జుట్టుతో ఆడుతూ, దాంతో నీకు కంపారిజన్ ఏంటే, అది నువ్వు ఫ్యామిలీ పీస్ అయితే అది షో పీస్, అవసరమా అలాంటి వాళ్ళకి మనతో అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాలా అని అడిగాడు. తప్పదుగా అని చెప్పింది ఒడిలో ఉన్న బావగడి మీసాలతో ఆడుకుంటూ. బయటకు వెళ్దామే, చాలా రోజులైంది నీతో అని చెప్పాడు. ఖాళీగా ఉంటే ఇలాంటి కోరికలే వస్తాయి కానీ లేచి ఫ్రెష్ అవ్వు అని అనగానే సితార నడుం చుట్టూ చేతులేసి అల్లుకుపోతూ, బద్ధకంగా ఉందే అని చెప్పాడు గారాలిపోతూ. హహ నన్నేం చేయమంటావు అని అడుగుతూ నవ్వుతుంటే, వెళ్ళు జాగ్రత్తగా, నేను ఆఫ్టర్నూన్ వస్తా, నా కారులో పో, ఆఫ్టర్నూన్ కాల్ చేస్తా, కీస్ సుభాష్కి ఇవ్వు, నన్ను రిసీవ్ చేసుకుంటాడు అని చెప్పాడు. అలాగే అని చెప్పి అభిని వదిలేస్తుంటే పట్టు వదలలేదు సితారకి. వదులు మరి అని అంది చిన్నగా. గివ్ మీ ఏ కిస్ అని అడిగాడు అందంగా నవ్వుతూ. ఓవర్ చేయకుండా పడుకో అని చెప్పి అభి చేతులను వదిలించుకోబోతే నడుముని గట్టిగా చుట్టుకొని, నువ్విస్తావు ఒకటే, నేను తీసుకుంటే అరగంట అని కన్ను కొట్టాడు. ఏంటి బెదిరిస్తున్నావా అని అడిగింది గుర్రుగా చూస్తూ. నీకు తెలుసుగా నేను బెదిరించనని అని అడిగాడు. సూటిగా తాకుతున్న అభి చూపులు తట్టుకోలేక, ఇప్పుడేంటి ముద్దు పెడితే వదిలేస్తావా అని అడిగిన సితార వైపు చాలా సీరియస్గా చూసి, ముద్దు కావాలి ముష్టి కాదు అని చెప్పి విసురుగా తనను వదిలి పిల్లోని హగ్ చేసుకొని పడుకొని పో అని కసిరాడు. మాడిపోయిన అభి ఫేస్ చూసి, నువ్విలా ఉంటే నేనెలా వెళ్ళిపోతాను అనుకుంటున్నావు అని అడుగుతూ బోర్లా పడుకొని ఉన్న అభిని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే 75 కిలోల శిలలాగా కొంచెం కూడా కదలలేదు అభి. బాగా కష్టంగా తిప్పడానికి ట్రై చేస్తూ, బండోడా ఇంత బరువు ఉన్నవేంట్రా బాబు, అస్సలు తిప్పలేకపోతున్నాను అని అనుకుంటూ తిప్పుతుంటే, కొడితే మూతిపళ్ళు రాలుతాయి, పోతానన్నావు కదే పోవే అని అంటూ సైడ్కి తిరిగి పడుకున్నాడు అభి. వేరే వైపుకు వచ్చి మోకాళ్ళపై ఫ్లోర్పై కూర్చొని, ముద్దడిగావు అని గుర్తు చేసింది. ఏం అవసరం లేదు, నీకు నాకంటే ఆ నైనా కంపెనీనే ఇంపార్టెంట్ కదా, అస్సలు కేర్ చేయవు నన్ను అని అన్నాడు కళ్ళు మూసుకొని. అలా అనక అభి, తెలుసుగా నాకు నువ్వెంత ప్రీషియస్సో
అని అంటూ అలానే ముందుకి ఒరిగి అభి పెదవులపై ముద్దు పెట్టుకుంది. చాలాసేపు అలానే ఉంచిన తన వైపు కళ్ళు తెరిచి చూశాడు అభి. అలానే పడుకొని సితార తల వెనక చేయి వేసి తిరిగి కిస్ చేస్తూ, లవ్ యూ పులి, నీ నుండి మార్నింగ్ కిస్ ఎక్స్పెక్ట్ చేస్తా, అందుకే అడిగా అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మళ్ళీ ముద్దు పెట్టుకుంది. అభి అలా థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం నచ్చక, టేక్ కేర్, ఏమైనా నీడ్ ఉంటే కాల్ చేయి అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. మరోసారి అభి తలపై ముద్దు పెట్టుకొని ఆఫీస్కి రెడీ అయి వెళ్ళిపోయింది సితార. 11 గంటల సమయంలో 5 గంటల ప్రశాంతమైన నిద్ర తర్వాత మెలకువ వచ్చింది కిషాంత్కి. కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కన లేని మైరాపై బెంగ కలిగి ఉలిక్కిపాటుగా లేచాడు. బాత్రూమ్ బాల్కనీలో వెతికాడు, ఎక్కడా కనిపించలేదు. డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి టెర్రస్ అంతా చూశాడు. స్టెప్స్ దిగి కిందకు కూడా వెళ్ళాడు. అప్పటికే మిగిలిన 5గురు వర్క్ స్టార్ట్ చేస్తే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మైరా అని ఆపాడు జెన్నీ వైపు చూసి. జెన్నీ కళ్ళతోనే కిచెన్ వైపు చూపించగా రిలాక్స్గా ఫీల్ అయ్యాడు ఎక్కడికి వెళ్ళినందుకు. చప్పుడు చేయకుండా కిచెన్లోకి వెళ్ళి చూశాడు కిషాంత్. తన కోసమే కుక్ చేస్తున్నట్టుంది, ఎంతో ఇంట్రెస్ట్తో. చాలాసేపు డోర్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తననే చూసిన కిషాంత్ ఇంకా ఆ మాత్రం దూరం భరించడం ఇష్టం లేనట్టు వెనుక నుండి హగ్ చేసుకున్నాడు ప్రేమగా. సడన్గా ఎవరో వచ్చినట్టయి వెనక్కి తిరిగి చూడబోతున్న మైరాకి సెకండ్స్లోనే అర్థమైంది వచ్చింది కిషాంత్ అని అతడి బాడీ ఆర్డర్ ద్వారా. వెనక్కి తిరిగి చూడకుండానే అప్పుడే లేచావా అని అడిగింది. ఏం చేస్తున్నావు అని అడిగాడు చిన్నగా చెవి దగ్గర. వెళ్ళి ఫ్రెష్ అయ్యుండు, బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తా అని చెప్పింది. ఆర్డర్ పెట్టుకుంటాం కదా, ఎందుకు స్ట్రెయిన్ అవుతున్నావు అని అడిగాడు. స్ట్రెయిన్ కాదు, నాకు ఇష్టం ఇలా నీకోసం అని అంటుండగా ఒక్కసారిగా తనని పైకెత్తి కిచెన్ కౌంటర్ మీద కూర్చోబెట్టాడు. అతను ఏం చేస్తున్నాడో తెలియని మైరా కంగారుగా బయటకు కిషాంత్ వైపు మార్చి చూస్తూ, ఇక్కడ కూర్చోకూడదు, వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి అని చెప్తున్న మైరాని తనకు అనుకువగా జరుపుకొని వేస్ట్ చుట్టూ హ్యాండ్స్ వేశాడు. కిషు అని అంది కంగారుగా. అని అంటూ మైరా పెదాలపై తన వేలిని పెట్టి, నీ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా అని చెప్పాడు. వినకూడని మాట విన్నట్టు షాకింగ్గా చూసింది మైరా. నీ ప్రెజెన్స్కి అలవాటు పడిన నా హార్ట్ నీ కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశాయి 1 వీక్ అని చెప్పి చిన్కి ఫ్లోర్ అంటుకొని ఉంటే బొటని వేలితో తుడుస్తూ, చాలా ట్రై చేశా బట్ ఫెయిల్ అయ్యా అని చెప్పాడు చిన్నగా. ఏం మాట్లాడని మైరా వైపు చూస్తూ, ఎందుకు వచ్చావు అని అడిగాడు కళ్ళతో చూపు కలిపి. నీకు తెలీదా నీకోసమని అని అడిగింది తన చెంపపై ఉన్న కిషాంత్ చేతులపై చేయేసి. తెలియట్లేదు, నీ విషయంలో ఏం డెసిషన్ తీసుకోవాలో అని చెప్పాడు. వదిలేద్దామని మాత్రం అనుకోకు, నువ్వు నా ఫస్ట్ లవ్, లాస్ట్ కూడా, చచ్చిపోతాను దూరం అయితే అంటున్న ఆమె మాట పూర్తి కాకుండానే మైరా పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. కిచెన్ కౌంటర్ని గట్టిగా పట్టేసుకుంది మైరా. 10 సెకండ్స్కే వదిలి, కొడతాను అలా మాట్లాడవంటే అని చెప్పి కళ్ళు మూసుకొని ఉన్న మైరాని గమనించి తన లేలేత మైరా పెదవులను వేలితో తాకుతూ, షలై అని అడిగాడు పర్మిషన్ కోసం. కిచెన్ కౌంటర్ని పట్టుకున్న మైరా చేతులు నెమ్మదిగా కిషాంత్ మెడ చుట్టూ వేసింది తన అంగీకారం తెలుపుతూ. మైరా అంగీకారం నచ్చి బుగ్గపై పెదవులు అంచుతూ పెదవుల దగ్గరికి వచ్చి కిస్ చేస్తున్నాడు కిషాంత్. లిప్స్ ఓపెన్ చేసి పూర్తిగా సహకరిస్తున్న మైరా నడుంపై చేతులుంచి తన కర్వ్స్ని తాకుతున్నాడు ఇష్టంగా. మెడ చుట్టూ వేసిన చేతిని ఒకటి మెడ చుట్టే ఉంచి మరొకటి కిషాంత్ ఫేస్ హోల్డ్ చేసింది. 5 నిమిషాలకు కిస్ బ్రేక్ ఇచ్చి దగ్గర నుండి తనను చూస్తూ మైరా నుదుటికి తన నుదుటిని ఆనించాడు కిషాంత్. నా డెసిషన్ ఏమైనా నీకు ఓకే కదా అని అడిగాడు తడి పెదవులను టచ్ చేస్తూ. వెంటనే మైరా కిషాంత్ భుజంపై చిన్నగా కొట్టి, భయపెట్టక నన్ను, నేను ఒప్పిస్తాలే అని చిరుకోపంగా చెప్పింది మైరా. ఏమని అని అడిగాడు నవ్వుతూ. మనోజ్ గురించి కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి నిన్ను నాకు ఇచ్చేమని అడుగుతాను, కుదరదు అంటే అలుగుతాను అని చిన్నపిల్లలా చెప్తున్న మైరాని చూసి పెద్దగా నవ్వేశాడు కిషాంత్. నవ్వుతున్న అతని వైపు గుట్టుగా చూస్తూ, నవ్వొస్తుంది కదా నీకు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు తెలుసా, ఫోన్ కూడా లేదు 2 days, అలిగి సాధించుకున్నా, రూమ్ దాటినివ్వలేదు, మామ్ని ఎదిరించి వచ్చాను అని చెప్పింది చిన్నగా తల వంచుకొని. హనీ ఇటు చూడు అని అన్నాడు అంతే చిన్నగా. మైరా చూడకపోయేసరికి
చూడమన్నానా? వాయిస్ కొంచెం పెంచగానే చూసింది. నా కోసం వాళ్ళని ఎదిరించేస్తావా అని అడిగాడు నవ్వుతూ. అని అంది సీరియస్ అవుతాడని తెలిసి కూడా. డోంట్ ఎవర్ డూ దట్ అగైన్ హనీ అని చెప్పాడు లాలనగా. మళ్ళీ ఏం మాట్లాడని తన వైపు చూస్తూ. వినపడుతుందా అని అడిగాడు మౌనంగా ఉన్న తనని చూసి. వాళ్ళకి అగైనిస్ట్గా మాట్లాడకపోతే నిన్ను అందుకోలేనురా అని చెప్పింది బాధగా. ఆ థాట్స్ తీసే. నా సాఫ్ట్వేర్ లాంచ్ అయ్యే వరకు ఆ టాపిక్ మాట్లాడుకు మీ దగ్గర. నేను సక్సెస్ అవుతాను, నాకు నమ్మకం ఉంది. ఎగ్జాక్ట్లీ 19 months నేనే వెళ్ళి మాట్లాడతా, ఓకేనా అని అడిగాడు ఫ్యూచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. 19 months నీకు దూరంగా ఉండాలా? కిషాంత్ ఐడియా నచ్చి కళ్ళల్లో మెరుపు దాస్తూ ఆ కొన్ని నెలల దూరాన్ని గుర్తిస్తూ అడిగింది. అప్పుడప్పుడు ఇలా కనిపిస్తూ ఉండు, నన్ను నేను రీఛార్జ్ చేసుకుంటా అని చెప్పాడు చిలిపిగా నవ్వుతూ. నవ్వులో మర్మం తెలిసి బుగ్గలు మందరాలు అవ్వగా రెప్పలు వాల్చేసింది. తన బ్లష్ చూస్తూనే, అప్పటి వరకు మన టాపిక్ వాళ్ళ దగ్గర వద్దు, ఎప్పటిలా చిల్లవు లైఫ్లో. అండ్ మోర్ ఓవర్ అలగకు, నువ్వు ఎంటీ స్టమక్తో ఉంటే నా బ్రెయిన్ వర్క్ అవ్వదు, షట్ డౌన్ అయిపోతా అని చెప్పిన కిషాంత్ తల 2 చేతులతో నిమిరి, నువ్వు చెప్పింది చేస్తా, లవ్ యూ, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తా అని చెప్పింది. అని వెళ్ళబోతూ ఆగి డిషెస్ చూసి, ఎందుకింత ప్రిపేర్ చేసావు అని అడిగాడు. నీ ఫ్రెండ్స్ కూడా తింటారుగా అని అంది తినకపోతే ఫుడ్ వేస్ట్ అయిపోతుందని బాధపడిపోతూ. చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. నీ స్మైల్కి ఏంటి అర్థం? నా హ్యాండ్ ఫుడ్ వాళ్ళకి నచ్చదా, లేక తిని వామిట్ చేస్తారనా అని అనుకుంటూ జెన్నీ హెల్ప్తో డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది కిషాంత్ని పిలుచుకు వస్తాను అని చెప్పి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళింది. రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసిన మైరా కిషాంత్ కనిపించలేదు. నీట్గా రూమ్ అంతా స్కై బ్లూ అండ్ వైట్ ప్లెజెంట్ కలర్స్ కర్టైన్ అండ్ బ్లాంకెట్తో నిండి ఉండడం చూసి కిషాంత్ టేస్ట్కి మురిసిపోయింది మైరా. రీడింగ్ టేబుల్ మీద ఉన్న ఫొటోస్ చూస్తూ ఆగిపోయింది. దగ్గరకు వెళ్ళి చేతిలోకి తీసుకొని చూస్తుండగానే వెనకే వచ్చాడు కిషాంత్. షవర్ చేసి వచ్చాడేమో, జుట్టు నుండి నీళ్లు కారుతున్నాయి. నడుముకు చుట్టుకున్న టవల్తో నేరుగా వచ్చి మైరాకి వెనక నిలబడి మైరా చూస్తున్న ఫోటో చూశాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.